మీ అందరిని సస్పెండ్ చేస్తున్నాను. సడన్ గా వెనక నుంచి అటాక్ చేసింది సార్. అదే ముందు నుంచి వస్తే ఏసేస్తుంటే కొడుకుని. షట్ ఒక మామూలు క్రిమినల్ చేతిలో 8 తుపాకులు రివాల్వర్ వదిలొచ్చారంటే యువర్ అన్ఫిట్ టు వర్క్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. అట్లా కాదు సార్. గెట్ అవుట్. అరే అవార్డ్స్ ఇస్తున్నా ఆపే సస్పెండ్ చేస్తున్నారా? సెల్యూట్లు కొడతారు. చల్. అశోకన్ రమ్మను. ఎస్ సార్. మిస్టర్ అశోక్, you are posted in Palakurti outpost. Go and join immediately. Yes, sir. Anti-Naxal Squad DSP Ramakant హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాడా, క్యాంప్ లో ఉన్నాడా? అలాగే అరగంటలో వచ్చేస్తున్నా. అయిపోయింది. నీ చెక్కు 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. అటెక్కడికి? ఇటు పద. శవాన్ని అనుభవించడంలో ఎంత ఆనందంరా నీకు. నిన్నేరా అలా బిత్తర చూపులు చూస్తావరా తప్పాళ్ళ మహోడ. ఆకలి కడుపులో ఉండాలి కానీ కళ్ళలో కదరా. అడుగు అట్ట కడుగమ్మ వాడిని, తప్పాళ్ళ కడిగినట్టు కడుగు. పసిబిడ్డ ఆకలితో చావకూడదని, నా చావు దాన్ని దిక్కులేదు దాన్ని చేయకూడదని నీతో గడిపే 5 నిమిషాలు నరకం అనిపిస్తున్నాను రా. ఇన్నిసార్లు నీ పడగది వైపు నడిచే బదులు ఒక్కసారి శ్మశానం వైపు నడిస్తే సరిపోయేది. చెక్కొచ్చిందని, అది నీ దగ్గరే ఉందని తెలుసు కూడా ప్రతిసారి ఏడుపుని కోపాన్ని దిగమిగుకుంటున్నాను. ఆడదాని అవసరం ఉందనుకుంటే నాకు తాళి కట్టి నీ భార్యను చేసుకో. అంతేగాని ఒక పుణ్యాత్ముడి ఇల్లాన్ని వెలయాలిగా బతికించుకో. ఏంటే పెద్ద పతివ్రతలా కబుర్లు చెబుతున్నావు? చెడిపోవటం నీకు కొత్త, చెడగొట్టడం నాకు కొత్త. రావే. కొందరు పోలీస్ ఆఫీసర్స్ ని నక్సలైట్స్ ఎందుకు చంపుతారో ఇన్నాళ్ళు నాకు అర్థమైంది కాదు. ఈ రోజు అర్థమైంది. రేపు నిన్ను చంపితే నువ్వు చచ్చినందుకు ఇచ్చే నష్టపరిహారం కోసం నేను రాగిణిలా నీలాంటి ఆఫీసర్ దగ్గరికే వెళ్ళాలి. అప్పుడు అతను నన్ను పడగదులకు రమ్మంటే నా బ్రతుకు ఇంతేగా. రాగిణి, నువ్వు చావకూడదు. నువ్వు బ్రతకాలి. నీ బిడ్డ కోసం బ్రతకాలి. నేను వెళ్తున్నాను. నా కోసం పేపర్ ప్రకటనలు వేయించుకో. ఎవరితోనో లేచిపోయిందనుకుంటారు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. నడుమ దొర ఏందిరో, వాడి పీకుడేందిరో, జాలిం కౌండ్రే ఉస్క జులుం క్యారే. ఎవడు పాడింది? విప్లవ గీతాలు పాడొద్దని చెప్పానా? ఎందుకు పాడిండ్రు చెప్పుండ్రి. చెబితే పాడినోనికే శిక్ష, లేకుంటే అందరికీ పడుతుంది శిక్ష. మీ పేదాలలో ఉన్న ఐకమత్యం మా పెద్దాలలో ఉండదురా. ఇండియా అంటే ఇంకా వివరం తెలియదు. విప్లవ పాటలు గంత మధ్యకు ఉన్నాయిరా మీకు. ఏయ్ పోరగా, బలో బలో, దొరగాని పీకుడేందురు అని పాడిన వాడేవాడు. నువ్వైనా చెప్పాలే, నీ దెబ్బలు చూడలేక నీ బాబైనా చెప్పాలి. బలో బలో చెప్పరా. మీ కాల్మొక్తా నేనే పాడినా. బిడ్డంటే పేణం, అన్నం పెట్టే దూరంటే దొబ్బు దొబ్బులరా మీకు. నువ్వు పాడిన పాట మళ్ళీ ఇంకెవ్వడూ పాడకూడదు, కంటే ఎవ్వనికి వినిపించకూడదు. నరసింహ, ఈ నాలుక కోసై కప్పుడు ఎరుకవుతుంది దొరగాని పీకుడే. యాభై ఏళ్లు గడిచినా మీ కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. ఇలా దీనంగా బ్రతికే కంటే ఆ తండ్రి కొడుకుల్ని ఎదిరించడమే మంచిది కదా. వాళ్ళ తాన తుపాకులున్నాయి, పైసలున్నాయి, వాళ్ళ పక్క పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇన్ని దినాలు సంధి ఒక అన్న మా గూడెం కుత్తే మా కట్టాలు తీర్తాయి అనుకున్నావు. నువ్వు వచ్చినావు. అన్నా, నాకు ఆ బందూక్ పేల్చడం నేర్పుతావా?
నిన్ను పంపకపోతే నాగభూషణ పేటలు అందరి పేనాలు తెస్తాడే. ఏమిటా గొడవ? ఎక్కడికి వెళ్ళినట్టుంది? ఇందాక అయ్యా కొడుకుల సంగతి చెప్పినాం కదా, వీని 4 కోసిలోని కొడుకు పేరు నాగభూషణం పటేల్. ఆ పోరిని రాత్రికి పంపమన్నాడు. రాత్రికి పంపమన్నాడా? ఆ నాగభూషణం గాడు షరతు పెట్టిండన్న, ఈ గూడెల్లో ఏ పోరి పెద్ద మనిషి అయినా ఆడపిల్లతో పాటు కుండ కళ్ళు, ఒక కోడి పిల్ల పంపాలన్నాడు. లేకుంటే గూడెం మొత్తం నగలబెడతానన్నాడు. ఏకశిలా నగరంలో పాండవులు ఉన్నప్పుడు అకాసురుడి కోసం బండి అన్నం నంజుకోవడానికి ఒక మనిషిని పంపాలన్నాడు అని చదువుకున్నాను. ఈనాడు తెలంగాణలో ఆ కాలం నాటి రాచరికపు రాత లక్షణాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. నువ్వు వెళ్ళక్కర్లేదులేమ్మా. అన్నా నీ కాలం మొక్కుతా, పంపకపోతే ఆ నాగభూషణం అగ్గి పెడుతున్నా. నేనర్పుతా. నా పోరీ రాకుంటే నా ఇజ్జత్ ఏం కావాలరా? రేపటి సంధ్య గుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా నా మాట ఇన్రో. చలో బందూకాలు తీసుకోమని మనోళ్ళనే. వాళ్ళ కళ్ళ ముందేగా బోర్ని పాడు చేస్తా, మళ్ళా పాత జమానా చేస్తా. ఎవడు మేను? వీర తెలంగాణ విప్లవ పోరాటంలో అసువులుదిలిన అమరవీరుడి కడుపున పుట్టిన బిడ్డను. జనజాగృతి కోసం నిత్యం వెలగటానికి సిద్ధంగా ఉన్న అడివి దివిటీని. మా అందరికీ అన్న. తెలంగాణలో పుట్టిన పేద బిడ్డలు నాన్న పిలుపు ఏనాడూ మర్చిపోయారా? వాళ్ళకిప్పుడు గుర్తున్న పిలుపు ఒక్కటే, అన్న. అరే అన్నవా? గట్లయితే ఎన్కౌంటర్ దాకా అక్కర్లేదు, మా వాళ్ళే ఖతం చేస్తారు నిన్ను. రేయ్ వీలు కుదిరితే ఆకాశాన్ని కూడా ఆక్రమించుకుందామనుకునే అవకాశవాదులరా మీ భూస్వాములు. భూమి అనే 2 అక్షరాలను మధ్యకు బద్దలు కొట్టి స్వార్థాన్ని గుర్తుకు తెచ్చే స్వ అనే అక్షరాన్ని మధ్యలోకి చేర్చి భూస్వామి అని పిలిపించుకుంటున్నారా? పశువులు గడ్డి తింటుంటే అయ్యో భగవంతుడా, గడ్డి తినే అవకాశం మాకెందుకు ఇవ్వలేదని ఏడ్చే రకంరా మీరు. ఏం చేశాడా పేదవాడు? నిన్ను ఎదిరించాడా? నీ పెళ్ళాన్ని అడిగాడా? నీ పొలాన్ని అడిగాడా? నీ కంచాన్ని అడిగాడా? నీ మంచాన్ని అడిగాడా? సూర్యుడు పుట్టక ముందు నీ పొలంలోకి దిగి చంద్రుడు పుట్టిన తర్వాత నీ చేను వదిలి వెళ్లే శ్రామిక దేవుడికి చేతులెత్తి మొక్కాల్సింది పోయి కాళ్ల కింద తొక్కల్ని చూస్తావా? గూడెంలో పుట్టిన ఆడపిల్ల నీ పక్కలోకి రావాలా? గుడిసెలో పిల్ల గుడిసెడిదనుకున్నావా? నీ కూతుర్ని గుడెం పెద్ద గుడిసెలేకి పంపుతావా? రేయ్, ఆడపిల్ల అర్ధరాత్రి మన ఇంటికి వస్తే పడుకోవడానికి చాపా దిండు ఇవ్వమన్నారు గాని ఆ చాప మీద నిన్ను పడుకోమని లేదురా. ఆనాటి సీత మీద రావణుడు చెయ్యి వేస్తే తల 1000 ముక్కలైందో లేదో నాకు తెలియదు గాని ఈ అడవి సీత మీద నీ చెయ్యి వేస్తే తల ఒక ముక్క కాదు, ముక్కలు చెక్కలవుతుంది. రామ్మా సీత, చెప్పుదేం వద్దు. కావాలంటే నన్ను చంపి జాన్లేలేవు. పందాన్ని చెప్తూ దెబ్బతింటే పబ్లిక్ లో చులకరైపోతాను. జాన్లేలేవు. నేను కొట్టకుండా ఈ పిల్లతో కొట్టేస్తున్నది అందుకేరా. తిరుగుబాటు ఎక్కడ పుట్టిందని నీకు తెలియాలని. కుటుంబ వద్దు. నకో నకో. ఏంది ఓరి కేరుతుంది? ఆకలైతుంది దొర, పాలియాలే. ఓరి గంత పెరిగింది, ఇంకా నీ తాన పాలున్నాయి? ఉన్నాయి దొర, పోయి ఇస్తా. ఇస్తావో ఆ వంకతో పనే కొడతావో ఎవని కెరుక? నిజంగా ఇస్తా దొర. ఏది ఇట్లారా? నువ్వు బోరా. పాలున్నాయో లేదో నాకు తెలవాలి కదా. దొర అబద్ధం చెప్పినవులే. లేదు దొర. అలా చూపు. మంచిగానే ఉన్నాయిలే. ఏంద్రా కొడక ఉడుక్కుంటూ వస్తుండ్రు? ఏమైంది? గూడానికి అన్నం వచ్చిండ్రు. ఏంద్రా పని ఆపిండ్రు? బానిస కొడుకున్నారా? పని చేయండి.
అన్నలేందిరా? ఆడవుడు శివాజీ అంటనైనా వాళ్ళ తాన బందూకులు ఉన్నాయి, మన బందూకులు గుంజుకుండ్రు. నన్ను నన్ను నిన్ను ఓ పోరితో చెప్పుతో కొట్టించండు. నువ్వు చెత్త కుప్పలో పుట్టినవా? ఈ కుప్ప పటేల్కు పుట్టినవరా? ఇజ్జత్తు పోయినాక చంపనైనా చంపాలి, సావనైనా చావాలి. పేదోడు మీసం తెప్పితే వదిలిపెట్టకూడదురా. అని సంగతి నేను చూస్తా.